హ్యావ్యూర్స్ సినీ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇదేంటి రాజకీయాలకు అది డైలాగ్ అంటారా? సినీ ఫీల్డ్ కూడా అలాగే ఉంటుంది. ఒకప్పుడు నయనతార శంభు లవ్లో ఉన్నారు, ఆ తర్వాత వచ్చేసి బ్రేకప్ అయింది. ఆ తర్వాత నయనతార ప్రభుదేవత లవ్లో ఉంది, వాళ్ళకి బ్రేకప్ అయింది. ఆ తర్వాత శంభు ఈమె అసలు కనపడరు, మాట్లాడుకురు అదేనన్నారు. కొన్ని ఫంక్షన్స్లో కలిసారు, అంతే సినిమాలు కూడా నటించినట్టున్నారు. అలాగే బాలీవుడ్ తీసుకుంటే కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ బ్రహ్మాండంగా నటిస్తున్నారు వాళ్ళు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద హీరోలతో రిమైన్ వాళ్ళతో గొడవ అయినాయి అన్నప్పుడు కూడా సర్దుకుపోతే అతను మరలా అంతా కలిసి నటిస్తారు. ఇప్పుడు సమంత విడాకులు అయిన తర్వాత అసలు యాక్టెంట్ ఫ్యామిలీతో ఎక్కడ కలవట్లేదు, అసలు వాళ్ళు అంటేనే పడతలేదు అదేనిదే అన్నారు. అలా ఏం లేదు. ఒక నాగ చైతన్య తప్ప మిగతా అందరితో టచ్లోనే ఉంది. లేదా సందర్భం వచ్చినప్పుడల్లా ఏదో ఒక విధంగా విష్ చేయటం కావచ్చు, వాళ్ళతో కలవటము, లేదన్నప్పుడు సందర్భానుసారం మాట్లాడి ఏదో చేస్తున్నారు. బట్ ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ అన్నప్పుడు ఆమె మాట్లాడుతున్నప్పుడు, సమంత మాట్లాడుతున్నప్పుడు ఈ అక్కినేని ఫ్యామిలీలు అదే సభకు వస్తే లేదా అదే మీటింగ్ వస్తే, అది ఈవెంట్కి వస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం చూడ అంతా కోరుకుంటున్నారు. అలా ఇప్పుడు జీ ఛానల్ వాళ్ళు ఒక అవార్డు ఫంక్షన్ ఐ థింక్ ఇంకా జస్ట్ టీజర్ లాంటిది ఇచ్చారులే, కానీ త్వరలో ఆ ఈవెంట్ ఇస్తారనుకుంటా. ఆల్రెడీ ఈవెంట్ అయితే జరిగిపోయింది, రికార్డెడ్ వర్షన్ కాబట్టి మొత్తం ఎడిటింగ్లు అవి అని చేసుకుంటారు. సమంత ఏ మాయ చేసేవేతో 2010లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇది 2025, సో 15 సంవత్సరాల పాటు జర్నీ బ్రహ్మాండంగా సాగుతుంది. ఈ మూమెంట్లో ఆమెకు వచ్చేసి అవార్డు ఇచ్చారు. ఇలా 30 సంవత్సరాలుగా అమల ఆమె వచ్చేసి బ్లూ క్రాస్, తర్వాత ఈ జంతువులకు సంబంధించి సమాజ ఆమె చేస్తాం. ఆమెను కూడా అవార్డుతో సత్కరించారు. సమంత వచ్చే స్టేజ్ మీద ఉంది, అమల వచ్చే స్టేజ్ కింద ఉంది అనుకుందాం. దేని సమంత మాట్లాడుతుంటే ఆమె చప్పట్లు కూడా అభినందిస్తున్న విధానం చూసి వీళ్ళు అత్తాకోడలుగా వేరుపడ్డా విడిపోయినా సమాజం విషయంలో ఇద్దరు కూడా బెస్ట్ వేలో ముందుకెళ్తున్నారు. సమంత వచ్చేసి ప్రొడ్యూసర్గా, హీరోయిన్గా చారిటీ యాక్టివిటీస్ చేస్తూ బాగుంది. అమల వచ్చే సినిమాలు గుడ్ బై చెప్పిన ఆమె తన చారిటీ యాక్టివిటీస్ కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు, జంతువుల సేవ కావచ్చు, ఆ విషయంలో ఆమె ముందుకెళ్తుంది. ఇలా సినిమా పరంగా తీసుకున్నా, ఫ్యామిలీ పరంగా తీసుకున్నా, వీళ్ళిద్దరు పక్కన పెట్టినా సొసైటీ పరంగా తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒకరినొకరు అభినందించడం జరగాలి. ఇదిగో అందుకే ఈ అభినందన అంటున్నారు. ఈ వీడియోలో మనకేం ఉపయోగం ఉండదు, బట్ మీరు అర్థం చేసుకుంటే ఒక ఉపయోగం ఏంటంటే మనం కూడా మననుకున్న మనుషులతో ఇప్పుడు విడిపోయినా లేదు దూరం కావాల్సి వచ్చినా సమాజానికి సంబంధించి వాళ్ళు చేసే పనులు ఉంటాయే అది ఖచ్చితంగా మనం అభినందించాలి. అలాగే మీ చుట్టుపక్కల కూడా ఎవరైనా మీకు నచ్చకపోయినా, వాళ్ళకి మీకు పడకపోయినా, వాళ్ళు చేసిన మంచి పని అయినట్టయితే ఖచ్చితంగా అభినందించాలి. వెళ్ళి వాళ్ళని అభినందించకపోయినా పర్వాలా, 10 మంది చప్పట్లు కొడతాను, చప్పట్లు కొట్టడం చాలు. అది ఇక్కడ అమలు చేసింది, సమంత కూడా చేసింది.